ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి యొక్క ఉన్నతమైన నామంలో నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ వందనాలండి. మరి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ చాలా మంది చాలా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రతి శ్రమకి, అది ఆర్థిక పరమైన సమస్య కావచ్చు, అనారోగ్యమైనా కావచ్చు, ఒంటరితనమైనా కావచ్చు, పోరాటాలు అయి ఉండొచ్చు, అది ఏదైనా సరే దాంట్లో నుంచి బయటికి రావాలని అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదండి. మరి ఆ ఫేజ్ గుండా నేను, నా కుటుంబం కూడా వెళ్ళినప్పుడు నాకు సమాధానము ఈ జీవ గ్రంథంలో నుంచే దొరికిందండి. ఆ ఆన్సర్, ఆ సొల్యూషన్ ఏంటి, ఆ శ్రమలకి, ఆ బాధలకి, అన్నిటికీ అని నేను వెతికినప్పుడు నాకు దొరికిన ఈ సమాధానం ఈ రోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి. అదేంటో ఒకసారి వాక్య గ్రంథంలోంచి మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రికలు మనం చూసినట్టయితే 2వ వచనంలో ఇలా రాశాడనమాట. యోహాను ఏం రాశాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ యోహాను గాయు అని తన మిత్రునికి రాస్తున్నాడు ఈ పత్రిక, ఈ లేఖ. ఏం రాస్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే నువ్వు ఆత్మలో ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుందని చెప్తున్నాడు? నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే, ఫస్ట్ మనం కంఫర్ట్ చూసుకుంటాం. మన శారీరకంగా ముందు కరెక్ట్గా ఉన్నామా లేదా, ఆర్థికంగా మనం సరిగ్గా ఉన్నామా లేదా, మన జీవితంలో మనం సెటిల్ అయ్యామా లేదా, ఇలాంటి విషయాల్లో మనం ఎక్కువ మనసు పెట్టి అందులో ఆ ప్రాబ్లమ్స్, ఇప్పుడు శారీరకంగా మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం పోయింది అనుకోండి, లేదా ఫినాన్షియల్ గా చూసి అప్పుల బాధలు అయినట్లయితే, లేదా కుటుంబ పరంగా చూస్తే ఒంటరి అయిన వాడిగా ఉంటే, అనేకులతో ఇబ్బందులు పోరాటాల్లో ఉన్నప్పటికీ మనము వాటి మీద మనస్సు పెట్టి, దేవా నాకు ఎందుకు ఈ శ్రమను అనుమతించో, ఏసయ్యా దీని నుంచి నన్ను తొలగించని ఎక్కువ సమయం మనం దాని మీద వెచ్చించి ప్రార్థనలు చేయడము, దాని గురించి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ యోహాను తన ఫ్రెండ్ అయిన గాయుకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు మొదట ఆత్మలో వర్ధిల్లు, ఆ తర్వాత అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు అనే ఒక గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడు అనమాట. ఈ రోజు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ స్థితిలో ఉన్నా సరే నీవు, అది ఎలాంటి సమస్య అయినా నీది, ముందు ఆ విషయం గురించి కాకుండా నీవు ఆత్మను వర్ధిల్లింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరాలి. మనం ఆత్మలో వర్ధిల్లాలి. ముందు ఆత్మలో వర్ధిల్లితే ఏం చెప్పాడు యోహాను? అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అన్ని విషయాలంటే మన సమస్యలన్నీ, అది ఏదైనా, ఆర్థిక పరమైనదైనా కావచ్చు, అనారోగ్యమైనా కావచ్చు, అది లేమైనా కావచ్చు, కలిమైనా కావచ్చు, అది ఏదైనా సరే అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతో. ఈ విషయం తెలియక మనము చాలా బాధపడుతుంటాం కదండి. చాలా సమయం వెచ్చించుకుంటూ ఉంటాము, వాటి గురించి ఆందోళన చెందుతూ ఉంటాం, వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం కదండి. వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడొద్దు, మీరు ఆత్మలో మొదట వర్ధిల్లునట్లుగా మీరు దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోరండి. ప్రార్థనలో మీరు ముందు మీ ఆత్మను బలపరుచుకోండి. మీ ఆత్మ సిద్ధపరచబడినప్పుడు ఆటోమేటిక్ గా మీరు అన్ని విషయాల్లో సెటిల్ అయిపోతాయి. అది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మీ ఆత్మీయ కన్నులను మీరు తెరిచి, మీ శారీరకమైన మీ కన్నులు మూసుకున్నట్లయితే దేవుడికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకుందాం. మనం ఎలా ఆత్మలో ఎదగాలో, మనం రోజు దేవునితో ఎలా అంటకట్టబడాలో, అప్పుడు మన బాధలన్నీ ఎలా తీరిపోతాయో ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మన కన్నులారా మనం ఆయన చూస్తాం. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, ఏ హృదయములకు గోచరములు కావు కదండి. అలాంటి గొప్ప కార్యాలు మీరందరూ చూచుదురుగాక, మీరందరూ ఆత్మలు వర్ధిల్లుదురుగాక, మీరందరూ సాక్షులుగా బూది గంతముల వరకు నిలబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, నీ బంగారు పాదంకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభా. యేసయ్య మరి యోహాన్ గారు ప్రభా, యేసయ్య గాయుగైన తన నాయన ఫ్రెండ్ కి రాసిన ఈ పత్రికలో ప్రభా, యేసయ్య ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావన్న ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్చబడని మా హృదయం ప్రభా. యేసయ్య ఈ లోకానుసారమైన చింతలు, బాధలు, లేమి, కలిమిలో తండ్రి నాయన మేము మగ్గిపోతున్నాం ప్రభా. యేసయ్య ఆత్మను వర్ధిల్లే
వైరాగ్యం మాకు దయచేయండి ప్రభా. అయినా మాకు రాదు గనక ప్రభా, ఎలా ఆత్మలో వర్ధిల్లాలో తెలియదు గనక ప్రభా, పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. మేమందరము ప్రభా, ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా, మొదట ఆత్మలో ఎలా వర్ధిల్లాలో ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాయన మా మరింత వాక్యం లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి నాయన యేసయ్యా మమ్మల్ని వర్ధిల్లింపజేయమని తండ్రి. యేసయ్యా నాయన తర్వాత అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావన్నావు ప్రభా. నాయన బిడ్డలు గొప్ప కార్యములు వారు చూసినట్లుగా సహాయం దయచేయండి. మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత ఏం కావాలో అడగండి, నేను ఇస్తానన్నావు ప్రభా. అట్టి కృపను మా అందరికీ దయచేయమని తండ్రి నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని తండ్రి, వారి పరిస్థితుల్ని ప్రభు నీ పాదాల చెంత అప్పచెప్పుకుంటూ త్వరగా రాని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది గ్రంథ నాశనము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.